హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్ర వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నైట్ అయితే 1:30 అయిందండి. మేము ఇంటికి వచ్చేసరికి అక్కడే ఇక్కడేనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ పడుకున్నాము. పడుకొని ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాము. ఇదేనండి మా హౌస్. ఊర్లో మేము ఉండే ఇల్లు. చూపిస్తాను మీకు, తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే బాగా హీట్ ఎక్కింది నెత్తికి అని చెప్పి, అంటే బాగా వేడి చేసిందని చెప్పి ఆయిల్ పెట్టుకున్నాను. కాసేపు అయ్యాక తలస్నానం చేయొచ్చని. ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసేసి గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు తోముతున్నాను. చూసారా, మా పాప వెళ్ళి వాటర్ కొన్ని తీసుకొచ్చేసింది. పక్కనే నీళ్ళు ఉన్నాయి తాగడానికి, అవి తీసుకొచ్చేసింది. ఊరిలో ఇలా ఉంటుందన్నమాట. పల్లెటూరులో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండడానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే వచ్చినప్పుడు ఉండాలి, తప్పదు. సరే, ఇప్పటికి పని అయింది. ఇప్పుడు స్నానం చేశాను. మా పాపకు కూడా స్నానం చేయించాను. తను రెడీ అయ్యి, మా బావ ఇడ్లీ తెచ్చాడండి. అదిగోండి, ఇడ్లీ తింటుంది. తీసుకోమ్మా, తిను. ఇంకా కొంచెం పని ఉంది. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికి అమ్మ ఫోన్ చేసిందనమాట. ఈ 2 రోజులు అక్కడే వండుతాను, ఇక్కడేం వండకు అని చెప్పింది. ఎందుకంటే ఒకటే ఊరండి, వాక్ డిస్టెన్స్ అంతే, అక్కడికి ఇక్కడికి. ఇంక మళ్ళీ ఏం వండుతాంలే అని చెప్పేసి మేము కూడా సరే వస్తాంలే అని చెప్పాను. ఇక్కడైతే టిఫిన్ చేసేసి మధ్యాహ్నానికి లంచ్కి అక్కడికి వెళ్ళిపోతాము. కొంచెం పని ఉంది, అవి చేసుకొని మళ్ళీ మాట్లాడతాను. ఇప్పటికైతే నా పని పూర్తయింది. కొన్ని బట్టలుంటే ఉతికేసాను. ఇప్పుడు మా బావ తెచ్చిన టిఫిన్ తినాలి. ఇడ్లీ తీసుకొచ్చాడనమాట. ఇవ్వండి ఇడ్లీ. ఇదేనండి మా ఇల్లు. చూసారా, మీకు అనిపిస్తుందా? ఒక్క రూమ్ అండి. ఊర్లో ఇంతకంటే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మా బావ బైక్, స్కూటీ ఖరాబ్ అయింది, ఇక్కడే పెట్టేశాడు. అది ఉన్నన్ని రోజులు తెగ తిప్పాడులేండి. అది ఖరాబ్ అయ్యేసరికి మూలకు పడేశాడు. అక్కడున్న రూము మా అత్తది, అదేమో కిచెన్ అనమాట. దీన్ని పంచ అంటారు, మా దగ్గర పంచ అంటారు. ఓ బ్యాక్ ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి తినేస్తాను, ఆకలి అవుతుంది. ఇక్కడ ఇడ్లీ ఏంటంటే మన హైదరాబాద్ లాగా 40కి ప్లేట్ అనేది ఉండదు, 10కి 3 అనమాట. ఇంతకుముందు ఇప్పుడైతే 2 ఇస్తున్నారు. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, 10కి 2 అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా బాగా తెలివి మీరిపోయారు. అప్పుడు 10కి 4 ఇచ్చేవాళ్ళు. రాను రాను 3 అయినాయి, ఇప్పుడు రాను రాను 2 అయ్యాయి. ఇంకా ఉండే కొంది 40కి ప్లేట్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఏదో ఒకటి ఇప్పుడు మన కడుపు నిండాలి కాబట్టి మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తినేస్తాము. ఇప్పుడైతే తినేసాను. అమ్మ ఫోన్ చేసింది, వెళ్తున్నాను అక్కడికి. మా అమ్మ వాళ్ళు కూడా మీకు చూపిస్తాను.
అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ చాలా పని ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం. అండి మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారు, అలాగే ఇటు సైడ్ ఏమో అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ ఊరిలో ఇల్లు కంటే కూడా టెంపుల్స్ ఎక్కువే కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ వీరభద్రుడు స్వామి గుడి అండి ఇది. ఇక్కడ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి, ఎదురెదురుగానే. ఇక్కడ ఎదురు ఇటు సైడ్ అన్నమాట చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ముందు కూడా ఒక శివాలయం టెంపుల్ ఉంది, చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఒక శివాలయం ఉందండి. అంటే ఒక గల్లీలోనే, అంటే ఒక వీధిలోనే ఇన్ని టెంపుల్స్ అనేవి. మా ఇంటి దగ్గర నుంచి ఒక వీధేనండి నేను మళ్ళింది. చూసారా, అయ్యప్ప స్వామి టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్, వీరభద్రుడి స్వామి టెంపుల్, ఇదేమో శివాలయం. కుక్కలు ఉంటాయి. ఏయ్ చిన్ని, ఇదొకటే స్ట్రేట్ దారండి. ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలా రైట్కి తిరిగితే అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. తిరిగానండి రైట్కి, కనిపించేదేమో అమ్మ వాళ్ళ ఇల్లు. అదేనండి కనిపించేది. అంటే ఇదన్నమాట అమ్మ వాళ్ళ ఇల్లు. వచ్చేసాం. అమ్మ చక్కగా ముగ్గులు పెట్టేసింది తులసి చెట్టు దగ్గర. కూర్చోవాలా? ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. నువ్వు మంచం దక్కకో.